దైవ మర్మములు. సహోదర భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. మార్చి 15 ఈరోజు వాక్య భాగము. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారం చేసెను. యోహాను సువార్త 12వ అధ్యాయము 1-2 వచనములు. మరియా, మార్తా, లాజరులు వారి జీవితముల్లో బహువేదనకరమైన పరిస్థితిని అనుభవించిరి. లాజరు జబ్బు పడినప్పుడు వారు కబురు పెట్టినను యేసు ప్రభువు రానందున ఇతరులు వారిని హేళన చేసి ఉండవచ్చును. మీరు ఆయన్ను గౌరవించి మర్యాద చేసి మీ ఇంటికి ఆహ్వానించితిరి గాని మీ కష్ట సమయంలో ఆయన ఆదుకొనలేకపోయెను అని వారు అని ఉండవచ్చును. వారప్పుడు గొప్ప అవమానమును భరించవలసి వచ్చెను. అయితే ఆ అనుభవమే పునరుద్ధానపు శక్తిని రుచూచునట్లు చేసెను. అంత మాత్రమే గాక 12వ అధ్యాయములో వారి గృహము ప్రత్యేకమైన గృహముగా మారినట్లు మనము చూడగలము. భోజన బల్ల యొద్ద ప్రభువు ఒకవైపున, లాజరు మరి ఒక వైపున కూర్చుండి ఉన్నప్పుడు బహుశా పిలువబడిన అతిథులు కూడా అక్కడ కూడి ఉండగా మార్త ఆనందముతో వడ్డనలో నిమగ్నరాలైనట్లు, మరియా ప్రభు పాదములను విలువైన అత్తరుతో అభిషేకించినట్లు మనము ఊహించెదము. ఈ 5 సంగతులు కృపను చూపించు విజయవంతమైన జీవితమును, సంతోషభరితమైన గృహమును, జీవము గల సంఘమును పొందుటకు కారణమగును. వారెంతో ప్రేమానందములతో ప్రభు అయిన యేసుక్రీస్తును తమ కుటుంబమునకు శిరస్సుగా చేసుకొనిరి. అంతకు మునుపు ఆయన్ను అతిథిగా మాత్రమే ఎంచి గౌరవించెడివారు. అయితే ఇప్పుడు వారికి కలిగిన అనుభవములను బట్టి ఆయన్ను ప్రభువుగా, రక్షకునిగా, సృష్టికర్తగా తమ గృహమునకు, జీవితములకు శిరస్సుగా అంగీకరించి వారి సమస్తంపై ఆయనకు అధికారం ఇచ్చిరి. వారి సమస్యలు తీర్చి, వారి కన్నీటిని తుడిచి, వారి దుఃఖమును ఆనందముగా మార్చిన ప్రభువును వారి గృహమునకు శిరస్సుగా చేసుకొనిరి. ప్రైజ్ ది లార్డ్.